నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు, సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు కలెక్టర్ రాజర్షిషా ఆదేశాలు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మహాసభల్లో నేతల ధ్వజం. హస్తం గూటికి చేరిన సీనియర్లు, ఎట్టకేలకు పార్టీలో చేరిన గంధస్తు జత సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని వెల్లడి. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు తదితర అంశాలపై పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా మున్సిపాలిటీ నీటిపారుదల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల కారణంగా వరద ప్రభావిత ప్రాంతాల్లో దెబ్బతిన్న రహదారులు తదితర అంశాలపై పరిస్థితిని సమీక్షించేందుకు మంగళవారం జిల్లా కలెక్టర్ రాజర్షిషా మున్సిపాలిటీ నీటిపారుదల శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. వరదల ప్రభావంతో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తక్షణంగా పరిష్కరించేందుకు తాత్కాలిక శాశ్వత చర్యలపై సుదీర్ఘంగా అధికారులతో చర్చించారు. ముఖ్యంగా మావల చిన్న చెరువు, ఖానాపూర్ ట్యాంకు నుండి నీరు మితిమీరి ప్రవహించిన కారణంగా ఏర్పడిన సమస్యలను కలెక్టర్ సవివరంగా అడిగి తెలుసుకున్నారు. నీటిపారుదల, మున్సిపాలిటీ శాఖల అధికారులు సంయుక్తంగా ప్రభావిత ప్రాంతాలను పరిశీలించి తగిన ప్రతిపాదనలను సిద్ధం చేసి వీలైనంత త్వరగా ప్రభుత్వానికి సమర్పించాలని ఆదేశించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు కలెక్టర్కు సమస్యను వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సివిఎన్ రాజు, ఇరిగేషన్ అధికారి విఠల్ తదితరులు పాల్గొన్నారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జైనత్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. బోరజ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట క్షేత్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని జైనత్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ వేణుగోపాల్ యాదవ్ డిమాండ్ చేశారు. బోరజ్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో పంట క్షేత్రాలను మంగళవారం ఆయన పరిశీలించారు. వర్షాలతో కాయ పూర్తిగా కోల్పోయి మొక్కలు పాడవడాన్ని గమనించారు. వర్షాకాలం సీజన్లో రైతులు ఆది నుండి తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని వేణుగోపాల్ యాదవ్ అన్నారు. వారికి అండగా నిలవాల్సిన ప్రభుత్వం కనీసం యూరియాను సరఫరా చేయడం లేదన్నారు. పంట నష్టంపై సర్వే పూర్తి కాలేదని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. దాదాపు 10 ఎకరాల భూమి ఉన్నది. 10 ఎకరాల భూమి కూడా అధిక వర్షపాతంతో జాగుపట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. పంట దాదాపు చెడిపోతున్నది, ఎర్రగా మారుతున్నది. ఇక్కడ ఏమవుతున్నదంటే అధికారులు ఈరోజు సర్వే నిర్వహిస్తున్న అధికారులు బోరజ్ మండలంలో కేవలం 2000 ఎకరాలు మాత్రమే నష్టపోయిందని సర్వే రిపోర్టులు చూపిస్తున్నారు. కాకపోతే ఇక్కడ నదీ ప్రాంతంలో కానీ వాగు ప్రాంతంలో కానీ మాత్రమే వాళ్ళు సర్వే చేస్తున్నారు. కానీ ఇట్లాంటి మామూలు ప్రాంతాలలో అసలు సర్వేలు ఇప్పటివరకు చేసిన దాఖలాలు కనిపిస్తలేవు. దాదాపు బోరజ్ మండలంలో సగానికి పైగా పత్తులు నాశనం అయినాయి. ఈ సర్వే కంపల్సరీ వివిధ ఏవైతే పత్తి ప్రాంతాలు ఉన్నాయో మొత్తం తీసుకొని ఆ భూములకు, జవకట్టిన భూములకు కూడా ప్రతికి 25,000 ఎకరానికి చొప్పున నష్టపరిహారం చెల్లించాలి. ఇక్కడ ఉన్న పత్తి ఏదైతే ఉన్నది, 10 ఎకరాల పత్తిని మనం చూసినట్టయితే కనీసం ఇది పెరిగిన తర్వాత దిగుబడి వస్తుందన్న నమ్మకం లేదు. కొన్ని ఫసల్ బీమా ఏమైనా పనిచేస్తుందంటే పత్తి పంట వెళ్ళిన తర్వాత పంట నష్టం అయితే ఇన్సూరెన్స్ వర్తిస్తుందని చెప్తున్నారు. మరి ఎటువంటి బీమా పనిచేయట్లేదు, పంట దిగుబడి రావట్లేదు. మరి రైతు ఏ విధంగా ఈ పత్తి పంటను పెంచుకొని ఆయన దిగుబడి కోసం ఆశిస్తాడని చెప్పి ఈ సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరేం చేస్తారంటే ఒకసారి ప్రతి ఊర్లో ఉన్నటువంటి చౌక భూములకు అధికారులను తిప్పండి. అధికారులను తిప్పిన తర్వాత ఈ పంట నష్టం ఎంత ఉందో ప్రత్యక్షంగా చూసిన తర్వాత ప్రతి రైతుకు న్యాయం చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము జిల్లా నాయకులను కోరడం జరుగుతుంది. సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగాయి. మహాసభలకు సీనియర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం రాజమల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సిఐటియు అనుబంధ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా 4వ మహాసభలు మంగళవారం స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగాయి. మహాసభలకు యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జనగం రాజమల్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపల్ కార్మికులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడంలో నిర్లక్ష్యం చేస్తోందని మండిపడ్డారు. కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు కనీస వేతనాలు అమలు చేయకుండా నిలువు దోపిడీ చేస్తుందన్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో ఈఎస్ఐ డబ్బులు కట్ చేస్తున్నప్పటికీ వైద్య సదుపాయాలు కల్పించడం లేదన్నారు. కార్మికులు దుస్తులు, బూట్లు లాంటి సేఫ్టీ పరికరాలు అందించడంలో విఫలం అవుతున్నారని మండిపడ్డారు. కార్మికులపై రౌడీలు, ఆకతాయిల దాడులు ఈ మధ్యకాలంలో పెరిగాయని, వాటిని అరికట్టడంలో, వారికి శిక్షలు పడేలా చేయడంలో అధికారులు ప్రభుత్వం చొరవ చూపకపోవడం బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పాలడుగు సుధాకర్, జిల్లా సంఘం గౌరవ అధ్యక్షులు దర్శనాల మల్లేష్, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దర్శనాల నాగేష్, అగిమల్ల స్వామి, డ్రైవర్స్ యూనిటీ అధ్యక్షులు మెరుగు జనార్దన్, నాయకులు అజీం, పేటన్న, శ్రీనివాస్, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. వేతనాలు పెంచకపోవడం పోగా ప్రభుత్వ ఉద్యోగులతో ముడిపడి ఉన్నటువంటి అంశమైనటువంటి పిఆర్సీ, ప్రభుత్వ ఉద్యోగులకు పిఆర్సీ ప్రకటించాలి. ఆ పిఆర్సీ ప్రకటించడంలో తీవ్రమైన జాప్యం జరుగుతూ ఉంది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలు వారు కూడా ఆందోళనకు సిద్ధపడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ పిఆర్సీ ప్రకటించినటువంటి చివరి వేతనం ఏదైతే మినిమం బేసిక్ వేతనం ఉందో ఆ వేతనం కనీస వేతనంగా 26,000 రూపాయలు నిర్ణయించాలని యూనియన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, కార్మికులు మరణిస్తే ప్రమాద బీమా కార్మికులకు 25 లక్షల రూపాయల ఎగ్జిగ్రేషియా సంబంధించింది కూడా సర్క్యులర్ జారీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్మికులు మరణిస్తే మున్సిపల్లో పనిచేస్తూ అనారోగ్యానికి గురైనా లేదా ప్రమాదాల్లో మరణించిన వారి కుటుంబానికి ఆసరాగా ఉండాలంటే అంత్యక్రియల ఖర్చు 30,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంతేకాదు, కార్మికులందరికీ ఈఎస్ఐకి సంబంధించిన డబ్బులు ఆదిలాబాద్ మున్సిపాలిటీలో కట్టట్లేదు. ఈఎస్ఐకి సంబంధించింది కార్మికుడు ఏదైనా జబ్బు పట్టినా, అనారోగ్యానికి గురై ₹1 నుంచి మొదలుకుంటే ₹1,00,00,000 వరకు వారికి ఈఎస్ఐకి సంబంధించిన ఇన్సూరెన్స్ ఉంటుంది. కాబట్టి ఆ ఇన్సూరెన్స్ సంబంధించిన డబ్బులు కూడా కార్మికుల ఖాతా నుంచి, అలాగే మున్సిపల్ వాటా నుంచి కూడా కట్టాలి. అది కట్టకుండా కార్మికులకు సంబంధించిన జీతాలు మాత్రమే చేస్తూ ఉన్నారు. గతంలో పిఎఫ్ డబ్బులు కూడా చెల్లించకుండా జాప్యం చేశారు. ఆ డబ్బులు కూడా చెల్లించాలి. అది ప్రతి నెల కార్మికుని ఖాతాలో జమ చేయాలి. అంతేకాదు, కార్మికుడికి సంబంధించినటువంటి పిఎఫ్ జమ చేయకపోతే కార్మికుడు చనిపోయినా లేకపోతే వాళ్ళ వారసులకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఆ బెనిఫిట్స్ రావాలంటే దానికి సంబంధించిన నెల వేతనాల నుంచి పిఎఫ్ కానీ ఈఎస్ఐ కానీ డబ్బులు కట్ చేసి ఆ వాటా చెల్లించినట్లయితే కార్మికుడికి, కార్మిక కుటుంబానికి ఆసరగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాత టీంకు ఆహ్వానం పలకడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వల్ల పార్టీని వీడిన సీనియర్ నేతలు గన్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలు తిరిగి పార్టీలో చేరారు. ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పాత టీంకు ఆహ్వానం పలకడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సమయంలో కొన్ని కారణాల వల్ల పార్టీని వీడిన సీనియర్ నేతలు గన్రత్ సుజాత, సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డిలు తిరిగి పార్టీలో చేరారు. వీరికి టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్న వారికి టికెట్ ఇవ్వాలని సీనియర్ నేతలు కోరగా, అందుకు భిన్నంగా కంది శ్రీనివాసరెడ్డికి టికెట్ రావడంతో ముగ్గురు కీలక నేతలు హస్తం గూటిని వీడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పలుమార్లు పెద్దలను కలిసి పునరాగమనంపై చర్చించినా అవి సఫలం కాలేదు. ఇటీవల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా నియమితులైన జూపల్లి కృష్ణారావు తన తొలి పర్యటనలోనే ముగ్గురు నేతలను కలిసి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడంతో వీరి రాకపై తిరిగి ఆశలు చిగురించాయి. ఇదే క్రమంలో మంగళవారం ముగ్గురు సీనియర్ నేతలు పార్టీలో చేరడం చర్చనీయాంశంగా మారింది. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు ఉండడం, పార్టీ పటిష్టతపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించడమే సీనియర్ల పునరాగమనానికి కారణమని విశ్లేషిస్తున్నారు. అయితే ఇప్పటికే డీసీసీ అధ్యక్ష పదవికి పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో సీనియర్ల రాకతో ఆశావాహుల్లో మరింత ఉత్కంఠ నెలకొంది. దాదాపు 4-5 నేతలు డీసీసీ పదవిని దక్కించుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుండగా చివరికి ఆ పదవి ఎవరికి దక్కేనో అన్న అంశం ప్రస్తుతం రాజకీయ నేతల్లో నెలకొంది. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీవీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్, ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా
ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్. ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం, నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వానీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 703-6649-060 9490628550 and 9704571600. Welcome to Oakley International School, where excellence meets opportunity and young minds are shaped for a brighter future. At Oakley International School, we are more than just a school. We are a global learning community. Our mission is to nurture innovation, creativity, academic brilliance, while fostering strong moral values. We believe that learning through the play is the key to building strong foundational skills. Our teachers encourage us to ask questions and think critically. The practice is so a challenge because of practice skills. Learning here is exciting. We don't just memorize, we explore, analyze and create. The computer lab is my favorite place as we discover new things. The robotics lab has helped me learn how to solve real world problems using technology. Music is my passion and asking provides amazing opportunities to perform. We provide global exposure and leadership opportunities, ensuring our students are future-ready and confident peers. I love the diverse culture and amazing opportunities we get here. Teachers make learning fun and help us to achieve our goals. I feel so confident about my future because of the skills I'm learning here. Sports teach discipline, teamwork, and perseverance. Every student gets an opportunity to excel. Join us at Oakley International School, where dream of every child is nurtured and the future begins today. Enroll today and embark on a journey of excellence. గంగా భవానీ హాస్పిటల్ ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆశ్రమలలు, ఫైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆశ్రమలలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షమొలలు, ఫైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షమొలలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులాకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును.
అంకితభావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆశ్రములకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగే వార్తల్లోకి స్వాగతం. శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విశ్వకర్మ ఆరాధనోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంఘం నేతలు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని ఈ నెల 17, 18వ తేదీలలో జరగనున్న కార్యక్రమ వివరాలను వెల్లడించారు. శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో శ్రీ విశ్వకర్మ ఆరాధనోత్సవాలను ఘనంగా జరిపేందుకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సంఘం నేతలు తెలిపారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని ఈ నెల 17, 18వ తేదీలలో జరగనున్న కార్యక్రమ వివరాలను వెల్లడించారు. 18న పట్టణంలో శోభాయాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని కోరారు. సమావేశంలో విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ సంఘం జిల్లా అధ్యక్షులు సామన్పల్లి నర్సింహులు, మీసాల స్వామి, దశరథ్, హనుమాన్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా 17/9/2025 బుధవారం రోజు విశ్వకర్మ భగవాని ఆరుద యజ్ఞ మహోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క విశ్వబ్రహ్మ సోదరులు, పెద్దలు ప్రతి ఒక్కరు రాగలరని మా యొక్క. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి బ్రహ్మంవారి టెంపుల్ బస్టాండ్ డౌన్ ద్వారకనగర్లోని జరపబడును. ప్రతి ఒక్కరు వచ్చి దీన్ని విజయవంతంగా చేయగలరని మా యొక్క మనవి. అలాగే 18 గురువారం రోజు సాయంత్రం 4 గంటలకి శోభాయాత్రలో పాల్గొని విశ్వబ్రహ్మణ సోదరులు, పెద్దలు, సోదరుమణులు ప్రతి ఒక్కరు దీన్ని విజయవంతంగా చేయగలరని మా యొక్క మనవి. హైదరాబాద్లో 3 రోజుల పాటు జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల నాయకులు కోరారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలో ఎస్ఐ జీవన్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. హైదరాబాద్లో 3 రోజుల పాటు జరగనున్న ఫోటో ట్రేడ్ ఎక్స్పో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ మండల నాయకులు కోరారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలో ఎస్ఐ జీవన్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తాంసీ మండల ఫోటో వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు నరోత్తం రెడ్డితో పాటు సీనియర్ ఫోటోగ్రాఫర్లు కిరణ్, శ్రీనివాస్, ప్రవీణ్, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నరోత్తం రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 19, 20, 21వ తేదీలలో హైదరాబాద్లోని ఓం కన్వెన్షన్ హాల్లో ఫోటో ట్రేడ్ ఎక్స్పో జరుగుతుందని అన్నారు. మండలంలోని ఫోటో వీడియోగ్రాఫర్లు హాజరై ఆధునిక టెక్నాలజీకి సంబంధించిన విషయాలు తెలుసుకోవడంతో పాటు నూతన ఫోటో వీడియో కెమెరాల గురించిన విషయాలు, నూతన ఏఐ టెక్నాలజీకి సంబంధించిన విషయాలు నేర్చుకొని వృత్తిలో రాణించాలని కోరారు. ఈ సెప్టెంబర్ 19, 2021 రోజు హైదరాబాద్లో నేషనల్ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అసోసియేషన్ ద్వారా ఎక్స్పో నిర్వహించడం జరుగుతుంది. దాన్ని ఫోటోటెక్ వాళ్ళు ప్రౌడ్లీ ప్రజెంట్ చేస్తున్నారు. దీన్ని అందరూ ఫోటోగ్రాఫర్స్ మరియు తాంసీకి సోషల్ మీడియా యూజ్ చేసే వాళ్ళు, మిగతా ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫోటోగ్రఫీకి సంబంధించిన వస్తువులు ఎవరైనా అప్డేట్ చేసుకోవాలని కానీ కొనుక్కోవాలనుకున్న వాళ్ళు అనుకోలేదు. అంతకుముందు తాంసీ ఎస్ఐ జీవన్ రెడ్డి మాట్లాడుతూ తాజాగా ట్రెండింగ్ అయిపోయిన జెమినీ బనానా యాప్ను వాడడం ద్వారా సైబర్ మోసాలకు గురవ్వచ్చని, కావున మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జెమినీ యాప్ ఒకటి వచ్చినట్లు మ్యాక్సిమం దాని గురించి ఫీచర్స్ తెలియకుండా అందరూ వాట్సాప్ స్టేటస్ కానీ పెట్టి మన ఐడెంటిఫికేషన్ మొత్తం బయటపడుతుంది. దానివల్ల ఏపీకే ఫైల్స్ పంపించి మన డేటా మొత్తం కానీ మన హ్యాక్ చేయడం. ఫోన్ రీసెంట్గా కూడా ఫోన్ హ్యాక్ అయింది ఇక్కడ కప్పర్లో. అట్లా మన డేటా మొత్తం కానీ మన సైబర్ ఫ్రాడ్స్ కానీ మన ఫోటో మార్పింగ్ చేసి మన అంటే బ్లాక్మెయిలింగ్ కానీ ఇవన్నీ దానికి దారితీస్తాయి. దానికి దూరంగా ఉండాలని కోరుకుంటున్నాను. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా జరుపుకునేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. దసరా శరణ్ నవరాత్రి ఉత్సవాలను ఆదిలాబాద్ జిల్లాలో వైభవంగా జరుపుకునేందుకు నిర్వాహకులు సర్వం సిద్ధం చేస్తున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం సైతం ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. ఊరువాడ అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో కొలువనున్నారు. శారదాదేవి, దుర్గామాత విగ్రహాలను రూపొందించడంలో కళాకారులు నిమగ్నమయ్యారు. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ వాడవాడలా దేవి విగ్రహాలను ప్రతిష్ఠించి నవమి రోజులు పూజలు చేయనున్నారు. ఇందుకు గాను నిర్వాహకుల అభిరుచి మేరకు కళాకారులు విగ్రహాల రూపకల్పన చేస్తున్నారు. వివిధ రూపాల్లో ఉన్న అమ్మవారి విగ్రహాలకు తుది రూపును ఇస్తున్నారు. మట్టి విగ్రహాల ప్రాధాన్యతపై అవగాహన పెరుగుతున్న నేపథ్యంలో నిర్వాహకులు సైతం ప్రత్యేకంగా మట్టితో చేసిన విగ్రహాలను తయారు చేయిస్తున్నారు. అయితే స్థానికంగా ఉండే తమకు ప్రభుత్వం తగు సహకారం అందిస్తే
మరిన్ని అద్భుతమైన కళాకృతులను రూపొందించే ఆస్కారం ఉంటుందని కళాకారులు చెబుతున్నారు. ఈ నెల 22 నుండి దేవీ శరణ్ నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో విశ్వకర్మ మరాఠీ వడ్రంగి విశ్వకర్మ జయంతిని బుధవారం రోజున జరుపుకోవడం జరుగుతుందని విశ్వకర్మ మరాఠీ సంఘం అధ్యక్షులు జాన్వి సంతోష్ తెలిపారు. శ్రీ గోపాలకృష్ణ మఠంలో విశ్వకర్మ జయంతికి విశ్వకర్మ బంధువులు అందరూ హాజరు కావాలని కోరారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరద ప్రభావిత ప్రాంతాల్లో సమస్యల పరిష్కారానికి శాశ్వత చర్యలు, సమగ్ర నివేదిక రూపొందించాలని అధికారులకు కలెక్టర్ రాజర్షి షా ఆదేశాలు. మున్సిపల్ కార్మికుల డిమాండ్లను వెంటనే పరిష్కరించాలి, ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని మహాసభల్లో నేతల ధ్వజం. హస్తం గూటికి చేరిన సీనియర్లు, ఎట్టకేలకు పార్టీలో చేరిన గంధస్తు జత సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి పార్టీ బలోపేతానికి అహర్నిశలు కృషి చేస్తామని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.